హాయ్ అండి, ఈరోజు పప్పు చేస్తున్నాను. ఈ కందిబేడలండి, పచ్చిమిరపకాయలు, కందిబేడలు, టమోటాలు, కొత్తిమీర అన్నీ వేసి పప్పు చేస్తున్నానండి. పప్పు ఏదైనా తాలింపు ఫ్రై ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషను. చింతపండు, టమోటాలు అండి కావాల్సినవి, పప్పు కావాల్సినవి. బాగా కడిగి పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కందిబేడలు కావాల్సినన్ని మనకి కారం సరిపడినంత ఇలా కడిగిన తర్వాత ఇలా కొంచెం అన్నీ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేత్తోనే అలా అంటే సరిపోద్ది. మనకు సరిపడినంత చింతపండు వేసుకోవాలి. టమోటాలు నేనైతే 2 వేస్తున్నాను. 2 టమోటాలు కట్ చేసి వేసే దాని టేస్ట్ కంటే ఇలా ఒత్తి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలండి. కుక్కర్లో మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చల్లారిన తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. ఇంకా బాగా మెత్తగా పెట్టుకోవాలి. ఇలా దాంట్లో ఉండే వాటర్ వంచేసుకోవాలండి, లేకపోతే సరిగా పప్పు మెదగదు. కల్లుప్పు సరిపడినంత కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా ఇంపుకోవాలి. ఆ మిగతా వాటర్ కూడా వేసుకొని ఎంపుకోవాలండి. తర్వాతకి ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, కరివేపాకు, ఒట్టిమిరపకాయ తిరువాతకు పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని తర్వాత కావాల్సినవి వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఇవి వేసేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, తెల్లగడ్డ, కరివేపాకు. బాగా ఎర్రగా వేగనివ్వాలండి. వేగేటప్పుడు జీలకర్ర కొంచెం వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి. ముందే వేస్తే జీలకర్ర మాడిపోతుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత పప్పు అంతా తిరువాతలోకి వేసేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.